యాక్టర్ రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కిన పెద్ది చిత్రం విడుదలకు ముందే విదేశీ మార్కెట్లో సంచలన ప్రదర్శన కనబరుస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందించిన ఈ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా అమెరికా బాక్సాఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విడుదలకు ముందే ఈ చిత్రం $1 మిలియన్ మార్కును దాటడం విశేషంగా మారింది. RRR తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రాల్లో ఇది మరో కీలక మైలురాయిగా భావిస్తున్నారు. విడుదల రోజున మరిన్ని రికార్డులు నమోదవుతాయా అనే ఆసక్తి నెలకొంది. పెద్ది చిత్రం అమెరికా మార్కెట్లో బలమైన ఆరంభాన్ని నమోదు చేస్తోంది. ఇప్పటికే $1 మిలియన్ గ్రాస్ వసూళ్లను అధిగమించి విడుదలకు ముందే తన సత్తా చాటింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ప్రీమియర్ షోలతోనే ఈ చిత్రం మరింత పెద్ద రేంజ్ కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. జగపతి బాబు, బొమన్ ఇరానీ, శివరాజ్ కుమార్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు 10 రోజుల పాటు టికెట్ రేట్ హైక్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. టికెట్ రేట్లు పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలైన మొదటి 10 రోజులు పెంచిన రేట్లు అమలులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేటుపై ₹100 పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. దాంతో బాల్కనీ టికెట్ రేటు $275 అయ్యింది. ఇక మల్టీప్లెక్స్లలో టికెట్ రేటు విషయానికి వస్తే ₹125 పెంచుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. దాంతో టికెట్ రేటు $420కి చేరుకుంది. వృద్ధి సినిమాస్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ స్టార్ హీరో సూర్య ఇటీవల కరుప్పు చిత్ర విజయంతో కెరీర్లో కొత్త ఉత్సాహాన్ని అందుకున్నాడు. చాలా కాలం తర్వాత భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఆయన మార్కెట్ను మరింత బలోపేతం చేసింది. ఈ విజయానంతరం సూర్య తదుపరి చిత్రాలపై సహజంగానే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంతో పాటు మరో ప్రత్యేక కథను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్తో మరోసారి జతకట్టనున్నాడనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈసారి ఓ నిజ జీవిత కథ ఆధారంగా సినిమా రూపొందనుందనే ప్రచారం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. సూర్య తదుపరి చిత్రం ప్రముఖ వైద్యుడు డాక్టర్ కృష్ణ వరదాచారి తిరువేంగడం జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్నట్లు కోలీవుడ్లో ప్రచారం సాగుతోంది. పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించి విశేష గౌరవాన్ని సంపాదించిన ఆయన సేవలను ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నారట. ఛాతీ వ్యాధుల నిపుణుడిగా గుర్తింపు పొందిన తిరువేంగడం జీవితంలోని సవాళ్లు, విజయాలు, సేవా కార్యక్రమాలు కథలో ప్రధానాంశాలుగా ఉండనున్నాయని తెలుస్తోంది. దర్శకుడు టీజే జ్ఞానవేల్ ఈ కథను భావోద్వేగాలతో మలచేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ సూర్య మరో శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నాడనే అంచనాలు అభిమానుల్లో పెరుగుతున్నాయి. సీనియర్ దర్శకుడు గుణశేఖర్ కు గత కొన్నేళ్లుగా ఆశించిన విజయాలు దక్కలేదు. భారీ అంచనాలతో రూపొందిన పలు ప్రాజెక్టులు వివిధ కారణాలతో నిరాశపరిచాయి. ముఖ్యంగా శాకుంతలం ఫలితం ఆయన కెరీర్ పై ప్రభావం చూపింది. అనంతరం వచ్చిన యుఫోరియా కూడా థియేటర్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే అదే చిత్రం ఓటీటీలో విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న సానుకూల స్పందన గుణశేఖర్ కు కొత్త ఉత్సాహాన్ని అందించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన భవిష్యత్ ప్రణాళికలు మరింత వేగం అందుకున్నాయి. యుఫోరియా చిత్రానికి ఓటీటీ వేదికపై వస్తున్న ఆదరణ గుణశేఖర్ ను ఉత్సాహపరిచింది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు సినిమాను చూసి ప్రశంసలు కురిపిస్తున్నట్లు సమాచారం. ఈ స్పందనతోనే ప్రేరణ పొందిన దర్శకుడు ప్రస్తుతం ఒక భారీ పీరియడ్ డ్రామాతో పాటు మరో 4 కొత్త కథలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్న ఆయన త్వరలోనే కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు చేయనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. వరుస పరాజయాల తర్వాత వచ్చిన ఈ సానుకూల స్పందన గుణశేఖర్ కు కెరియర్ పరంగా కీలక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆదరణ ఉంది. వీరసింహారెడ్డి విజయంతో ఈ జోడీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో రూపొందుతున్న NBK 111 చిత్రం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటోంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేక అప్డేట్ ను సిద్ధం చేయడం మరింత ఆసక్తిని పెంచింది. కొత్త తరహా మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నామని మేకర్స్ చెబుతున్నారు.
ఎన్బీకే 111వ చిత్రానికి సంబంధించిన కీలక ప్రకటనను జూన్ 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. విడుదల చేసిన పోస్టర్లో నో మోర్ వింటేజ్ ఓన్లీ న్యూ ఏజ్ అనే సందేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో బాలయ్య ఈ సినిమాలో పూర్తిగా కొత్త తరహా లుక్లో కనిపించనున్నారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. గోపీచంద్ మలినేని తన శైలికి తగ్గట్టుగా మాస్ యాక్షన్ ఎమోషన్స్ తో కథను రూపొందిస్తున్నట్లు సమాచారం. బాలయ్య అభిమానులు ఇప్పుడు జూన్ 10న రానున్న ప్రత్యేక ట్రీట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటుడిగానే కాకుండా నిర్మాతగానూ విజయవంతమైన ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఆయన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా వరుసగా విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇటీవల విడుదలైన కోర్టు చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో సంస్థపై మరింత నమ్మకం పెరిగింది. ఇదే సమయంలో నాని తదుపరి నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. కొత్త దర్శకుడితో సినిమా ఖరారైందంటూ ప్రచారం సాగడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ ప్రచారంపై సంస్థ స్పందించింది. దర్శకుడు సతీష్ జవ్వాజీతో నాని నిర్మాణంలో సినిమా తెరకెక్కబోతుందంటూ వచ్చిన వార్తలను వాల్ పోస్టర్ సినిమా ఖండించింది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారం పూర్తిగా అవాస్తవమని సంస్థ స్పష్టం చేసింది. నిజం కాని వార్తలను ప్రసారం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మీడియాను కోరింది. మరోవైపు నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న బ్లడీ రోమియో చిత్రంలో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. అలాగే నిర్మాణ సంస్థ తరపున రాబోయే కొత్త ప్రాజెక్టుల వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రముఖ డాన్స్ మాస్టర్ పండు రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఘటన సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓ కార్యక్రమం ముగించుకొని తన బృందంతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అక్కడున్న వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పండుతో పాటు ఆయన టీం సభ్యులు కూడా గాయపడినట్లు సమాచారం అందింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. విశాఖ జిల్లా ఆనందపురం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ డాన్స్ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో పండు బృందంలోని ఒకరికి అస్వస్థత కలగడంతో వాహనాన్ని రోడ్డు పక్కకి నిలిపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో వేగంగా వచ్చిన కోళ్ల వ్యాన్ ఆ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో పండు 2 కాళ్లకు తీవ్ర గాయాలు కాగా మరో 3కి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తమిళ సినీ వర్గాల్లో గత కొంతకాలంగా నటి త్రిష, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గురించి అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వారిద్దరి మధ్య స్నేహానికి మించి బంధం ఉందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ నడుస్తోంది. విజయ్ వ్యక్తిగత జీవితం గురించిన వార్తలతో పాటు త్రిష పేరు కూడా తరచూ వార్తల్లో నిలుస్తోంది. అయితే ఈ ప్రచారాలపై ఇప్పటివరకు నేరుగా స్పందించని త్రిష తాజాగా చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. త్రిష తన పెంపుడు కుక్క ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. తన వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడానికి దీన్ని మాత్రమే అనుమతిస్తానంటూ ఆమె రాసిన క్యాప్షన్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆమె ఎవరినీ నేరుగా ప్రశ్నించకపోయినా ఇటీవలి కాలంలో తనపై వస్తున్న రూమర్లను ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. విజయ్తో సంబంధం, పెళ్లి వంటి వార్తలు తరచూ ప్రచారంలోకి వస్తున్న వేళ త్రిష ఈ విధంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా వ్యక్తిగత జీవితంపై అనవసర చర్చలను తాను సహించబోననే సంకేతాన్ని ఆమె ఇచ్చినట్లు సినీ అభిమానులు భావిస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో సినీ ప్రముఖుల ప్రవేశం కొత్త విషయం కాదు. ఇటీవల విజయ్ రాజకీయ రంగంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత మరికొందరు సినీ ప్రముఖుల రాజకీయ భవిష్యత్తుపై చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో స్టార్ హీరో ధనుష్ పేరు కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడు, నిర్మాత, గాయకుడిగా తన ప్రతిభను చాటుకున్న ధనుష్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం ఇటీవల బలపడింది. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి కస్తూరి రాజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారాయి. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి రాజా రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఉన్నవారెవరైనా రాజకీయాల్లోకి రావచ్చని ఆయన పేర్కొన్నారు.
భవిష్యత్తులో ధనుష్ కూడా రాజకీయ రంగప్రవేశం చేయవచ్చని వ్యాఖ్యానించారు. తాను మాత్రం వయస్సు కారణంగా రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. అయితే తన కుమారులు ధనుష్, సెల్వరాఘవన్తో పాటు భవిష్యత్తులో మనవళ్లు కూడా రాజకీయాల్లోకి రావచ్చని చెప్పడం విశేషంగా మారింది. ఈ వ్యాఖ్యలతో ధనుష్ రాజకీయ ప్రవేశంపై కొత్త చర్చ మొదలైంది. అయితే దీనిపై ధనుష్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో సీనియర్ నటి నదియా చేరడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. దాదాపు 14 సంవత్సరాల తర్వాత ప్రభాస్ తో ఆమె మరోసారి తెర పంచుకోబోతుండడం సినీ అభిమానులను ఉత్సాహపరుస్తోంది. మిర్చి చిత్రంలో వీరి కాంబినేషన్ కు మంచి గుర్తింపు రావడంతో ఇప్పుడు మరోసారి అదే కలయిక పునరావృతం కానుండటం విశేషంగా మారింది. హైదరాబాద్ లో జరుగుతున్న స్పిరిట్ తాజా షెడ్యూల్లో నదియా పాల్గొన్నట్లు సమాచారం. ఆమె పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా రహస్యంగానే ఉంచినప్పటికీ కథలో కీలక ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా తృప్తి దిమ్రీ కథానాయికగా కనిపించనుంది. భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంగీత బాధ్యతలను హర్షవర్ధన్ రామేశ్వర్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా నదియా ఎంట్రీతో సినిమా చుట్టూ మరింత ఆసక్తికర వాతావరణం ఏర్పడింది. 2027లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం రాకాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి అధికారిక అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజువల్ గ్రాండియర్ తో పాటు బలమైన కథా నేపథ్యంతో ఈ చిత్రం రూపొందుతోందనే ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే ఓ హీరోయిన్ షూటింగ్ లో పాల్గొంటుండగా త్వరలో మరో హీరోయిన్ కూడా చిత్ర బృందంలో చేరబోతున్నట్లు సమాచారం. మలయాళ నటి ఫెమినా జార్జ్ ఇప్పటికే రాకా చిత్ర యూనిట్ లో చేరి తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మరో యువ కథానాయిక కూడా సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. కథలో భావోద్వేగాలకు పెద్దపీట వేసిన నేపథ్యంలో పలు ముఖ్యమైన పాత్రలను దర్శకుడు అట్లీ ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కొత్తగా రానున్న హీరోయిన్ పాత్ర కథను మరింత బలపరుస్తుందని చెబుతున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని, త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.